దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలగదు కదా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషుల దీపము వెలిగించి
క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషుల మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించునీయుడే. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదుండు పట్టణము మరుగై ఉండలేదు. కొండ మీద పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించునీయుడే. సామెతలు 11వ అధ్యాయము 30వ వచనం. సామెతలు 11వ అధ్యాయం 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను.
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రికి అన్నడు ఉండదు, దీప కాంతి అయినను సూర్య కాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. దీప కాంతి అయినను సూర్య కాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హుషారుగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాడండి ఎవరో కొంచెం ఒక పల్లవి. నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా, నిన్నే హరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించును. రాజాతి రాజువని అదనువని నేను ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటలన్నిటిని గుర్తు చేసుకుంటే, బల్లారాధన అంతకుముందు నేను చెప్పే కొన్ని అదే మాటలు ఇవన్నీ కలిసి ఉన్నాయి.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతుల వలె ఉన్నారంటుంది. నీతి మార్గమున అనేకులు ఎవరైతే తిరుగుతారో వారు నిరంతరం ప్రకాశించు నక్షత్రాల వలె ఉంటారంటుంది. లెమ్ము తేజరిల్లెము, నీ మీద మహిమ ఉదయించింది అంటున్నాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటే, నేను అంతకుముందు ఆ వాక్యం చెప్పాను కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు బట్టి ఆ మాటలు నాకు చాలా గుర్తు వచ్చినాయి. ఏదైనా దేవుని యొక్క సన్నిధిలో మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యపరంగా ఒక 2 సూచనలు చెబుతూ ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఎండ తీవ్రత ఎక్కువ అయి ఉంది కనుక మనము ముందు సమయానికి దేవుని సన్నిధికి వస్తే మంచిది ఒకటి. అలాగే మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమమైన పద్ధతిలో నేర్చుకుందాం. ఇది అంతకుముందు శనివారం చెప్పాను. ఆత్మని అనుసరించి జీవించే వారమైతే ఒక క్రమమైన పద్ధతి ఉంటుంది. క్రమము లేకపోతే అక్రమం అంట. అక్రమం అయితే దేవుని ఎదుటికి వెళ్ళి, అయ్యా నీ నామాన నేను అద్భుతాలు చేయలేదా, నీ నామాన నేను ప్రవచించలేదా, నీ నామాన నేను భాషలు మాట్లాడలేదా, నీ నామాన నేను అనేకమైన కానుకలు తీసుకురాలేదా అని చెప్పవచ్చు. కానీ అక్కడ పోగానే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్థితిలో మన జీవితాలు ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలలో సత్యమును నడిపించబడదాం. సర్వ సత్యములోనికి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వికెట్లు అప్పుడే డౌన్ అయితే అట. ఇక్కడ టైం ఎంత అయింది? 11:02, 11:03 అయింది. దగ్గర దగ్గర 12:30 దాకా ఉండాలి కదా. ఉండాలా? నేను అలా ఉంచను. నా టైం 2 టైం 12 కల్లా క్లోజ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న మన జీవితాలలో ఒక క్రమమైన పద్ధతి లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో మాటలను బట్టి, ఈ మాటలు చలవిస్తున్న మాటలు బట్టి అక్రమం అయిపోద్ది. కనుక క్రమాన్ని నేర్చుకుందాం. మీరు సరైన క్రమంలో వస్తే సరైన బాటలో నడిపించే వాళ్ళు కూడా నడిపించగలుగుతారు. ఇక్కడ ఆ విధమైన స్థితిలో మీరు ఆ రెస్పాన్స్ రాకపోతే ఇక్కడ రిప్లై రాదు. మీకు ఇంకేమైనా చెప్పాలన్నా, ఏదైనా మాట రావాలన్నా ఏ పరిస్థితిలో ఉంటుందంటే మీ ఇనే ఆసక్తిని బట్టి ఇక్కడ మాట్లాడతారు. ఆమేన్, హల్లెలూయా. సరే, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుంటే, నీవు దేవుని యొక్క మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏమిటంటే జాగ్రత్త. హల్లెలూయా. ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ఒకటి, దేవుని యొక్క మందిరములకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకో. 2, జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన సేవకులు అబద్ధ సేవకులా లేక నిజమైన సేవకులా గ్రహించే మనసు, ఆ గ్రహించే విధమైన స్థితిలో నీ జీవితంలో వారిని కనిపెట్టుకుంటూ జీవించాలి. హల్లెలూయా. 3, విగ్రహాలకి బలి అర్పించిన వాటి విధమైన స్థితిలో అర్పించకుండా జాగ్రత్త పడాలి. 4, సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకునే విషయంలో జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు మీకు చెప్పిన మాటలో 4 విషయాలు. ఈ 4 విషయాలలో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సందర్భాన్ని తీసుకొచ్చి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొదటిగా, దేవుని యొక్క మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? బుద్ధిహీనులు అర్పించుట కంటే ముందు మన జీవితాలలో మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. బుద్ధిమంతుడైతే ఏం చేస్తూ ఉంటాడు? బుద్ధిమంతుడైతే తన జీవితంలో పరమునకు పోవు మార్గాన్ని ఏర్పరచుకుంటానంట. అంటే పాతాళానికి పోకుండా తన యొక్క మార్గాన్ని సరి చేసుకుంటూ నడిపించబడతాడు. బుద్ధిమంతుడైతే ఏం చేస్తానంటే లేఖనాలు చదువుతూ ఉంటాయి. మత్తయి సువార్తలో ఏమంటాడంటే, ఈ నా మాట చెప్పిన వాడు, ఈ నా మాట చెప్పున చేయు ప్రతి వాడు బుద్ధిమంతుని పోలిన వాడై ఉన్నాడంట. ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ బుద్ధిమంతుడు ఏం చేయబడుతున్నాడు అంటే, ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క జీవితంలో ఆ యొక్క ఇంటిని బండ మీద కట్టుకుంటున్నాడు. ఈ బండ ఎవరికి సాదృశ్యం అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాలు ఏం చేయబడాలంటే క్రీస్తు అనే బండ మీద మన యొక్క జీవితాలు కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు ఆ విధమైన స్థితిలో మన జీవితాలు అప్పగించుకోవాలి. లేఖనాలు చెబుతూ ఉంటాయి, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, సొంత ఆలోచన ప్రకారం నడవద్దు. నీవు నీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. జాగ్రత్తగా నీ జీవితాన్ని ప్రవర్తించుకో. ఆ యొక్క స్థితిని బట్టి చూసుకో. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు చదువుతున్న మాటలు బట్టి దేవుని యొక్క సేవకులు ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఏలుబడి చేస్తున్న దినాలలో ఆ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క జీవితాలలో అక్కడ ఉన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటూ ఏ జీవితాన్ని కలిగి ఉన్నారు, దేవుని యొక్క వాక్కును ఒక సేవకుడితో దేవుని యొక్క వాక్కు ఒక వ్యక్తికి తెలియజేయమంటున్నాడు. పలానా ప్రాంతానికి వెళ్ళు, ఆ ప్రాంతంలో అన్నిటినీ నిర్మూలన చేయి. చిన్నలనేమి, పెద్దలనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, అందరినీ సమస్తం నిర్మూలన చేయి చెబుతూ ఉన్నాడు. ఈ మాట ప్రకారం వెళ్ళాడు కానీ కొన్ని వాటిని తీసుకొచ్చి దాచిపెట్టిన పరిస్థితిని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్కులు మరలా సేవకుడికి తెలియజేస్తున్నాడు. వెళ్ళి చెప్పు. అప్పుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు నీకు చెప్పిన మాట ప్రకారం నువ్వు చేసావా అంటే చేశాను అంటున్నాడు. మరి ఏందో వినపడుతున్నాయి ఏమిటి వినపడుతున్నాయి అంటున్నాడు. అయ్యా వాటిని చెబుతున్నాడు. ఏమని అంటే, ఇవి దేవునికి బలి నేను తీసుకొచ్చాను అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాట అదే కదా, బుద్ధిహీనులు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అక్కడ అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే ఆ సమయలు గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే మాట వినుట శ్రేష్టము అంటాడు. పొట్టేలు కొవ్వులు బలు అర్పించుట కంటే, ఆ బలులు అర్పించే దానికంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏమి శ్రేష్టము అంటే మన జీవితాలలో దేవుడు ఏం చెబుతున్నాడో ఆ మాట ప్రకారంగా మన జీవితాలను సరి చేసుకొని ఆ ప్రవర్తన నడిపించబడటమే శ్రేష్టము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి అంటే మనం ఏం చేయబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట ప్రకారం జీవించిన వారమై ఆయనకి అప్పగించుకునేవారుగా మార్చబడాలి. ప్రవర్తన విషయంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో నీ సబూతిని ఆధారం చేసుకొనక నీ యొక్క సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ త్రోవలన్నీ సరళం చేస్తానంటున్నాడు.
నీ జీవితంలో త్రోవ సరళం చేయబడాలంటే ముందు నీ యొక్క జీవితంలో నీ ప్రవర్తన, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడరు. ఆ నడిపించబడిన నీ జీవితంలో ఆ దేవుడికి అప్పగించుకో. ఆయన నీకేం చెబుతున్నాడో ఆ మాట ప్రకారం జీవించడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. అప్పుడు నీ జీవితంలో శ్రేష్టం. హల్లెలూయా. ఒక మాట ఏమంటున్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్త. రెండవది, మోసపరిచే వారు వస్తున్నారు, అబద్ధ బోధకులు వస్తున్నారు. అబద్ధ బోధకులు వస్తున్న స్థితిని బట్టి నీవు కలవర చెందొద్దు. నీవు కలవరత ఆ విధమైన స్థితిలోనికి నువ్వు చెందొద్దు. ఎందుకంటే ఈ పరిస్థితులు వస్తాయి. తన యొక్క రాకడకు సూచనలుగా మాట్లాడుతున్నారు శిష్యులు. మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడుతున్నారంటే, అయ్యా నీ రాకడికి సూచనలు ఏమిటి? అప్పుడు చెబుతున్నాడు, మిమ్మల్ని మోసపరిచేవారు వస్తున్నారు, మీరు మోసపోకుడి. మిమ్మల్ని కలవర పెట్టే వాళ్ళు వస్తున్నారు, మీరు కలవరపడద్దు. ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది మాట. హల్లెలూయా. ఆ లేఖనంలో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు ఎంత మాటలు బైబిల్లో ఉన్న మాట ఏ మాట తప్పిపోదు. హల్లెలూయా. వెలుగుతోత ఆత్మ ఎంతగానో బోధించిన మాటలను బట్టి ఎందుకు బోధించావా అనిపించింది. ఇప్పుడు ఎందుకు ఒకరి గురించి మంచి చెప్పావా అనిపించింది. ఇప్పుడు చూస్తే ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని గుర్తు చేసుకుంటే, ఇప్పుడు వెనక్కి వెళితే ఏ పరిస్థితి, ఎలా స్వార్థపూరితమైన మనుషులు ఉన్నారంటే ఇప్పుడు ఆ విధమైన స్థితిలోకి వచ్చారు సేవకులు. ఒక్కడు చేసిన దానికి ఉన్న సేవకులందరికీ ఒక పేరు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడ్డానికి దేవుని కోసం పోరాడుతూ శక్తితో నింపబడుతున్న ఆ యొక్క వ్యక్తి పౌరుష గలవాడని నిలబడ్డాడని ఆలోచన చేత మనం నడిపించబడుతున్నా. ఇక్కడ అంటున్న మాట, మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మత్తయి సువార్త 24:4 యేసు వారితో ఇట్లనెను, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వస్తున్నారు, నేనే క్రీస్తునని చెబుతారు, పలువురిని మోసపరుస్తారు, మరియు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోదురు. కలవరపడకుండా చూసుకోండి. జరగవలసినవి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇప్పుడున్న పరిస్థితి ఇదే. వేదనకరమైన ప్రారంభం ఇది. ఉండే కాలంలో కరువు స్థితి వస్తుంది. ఏ పరిస్థితికి వెళ్తుందంటే ఇప్పుడు సూచనలుగా కనపడుతున్నవి దేవుని యొక్క రాకడకు ముందుగా సూచనలు అంటే అప్పుడే అంతం రాదు. కొన్ని మందిని మోసపరుస్తున్నారు. నేనే క్రీస్తునని చెప్పి, నేనే దేవుని యొక్క బోధకునని చెబుతూ మోసపరిచే పరిస్థితులు ఉన్నాయి. చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులు గుర్తు చేసుకుంటే రాజ్యాలకి రాజ్యాలు, జనము మీదకి జనం, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు. కలవరపడకుండా జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అక్కడ అంటాడు, లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు బట్టి ఈ రాజ్యం అంతటా సువార్త ప్రకటించబడుతుంది. ఎవడైతే ఈ సువార్తను విని తన జీవితంలో దేవుని యందు నిరీక్షణతో నింపబడతాడో, అంతవరకు ఎవడైతే సహిస్తాడో వాడు రక్షించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఒకటి, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాలి. రెండు, మనము దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలను బట్టి బోధకులు, మోసపరిచే బోధకులు వస్తున్నారు.
కలవరపెట్టే పరిస్థితులు వస్తున్నాయి. వెలుగుదూత కలిగి, అంటే వెలుగుదూత ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుని సేవకులు పంపించేటప్పుడు చెబుతూ ఉంటాడు, శిష్యులకు పంపించేటప్పుడు తోడేళ్ళు గొర్రె చర్మాన్ని ధరించుకున్నారు. పరిస్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో అక్కడక్కడ ఉన్న పరిమాణాలు ఇలాంటివే, చూడటానికి దేవుని యొక్క సేవకులుగా కనపడుతున్న పరిస్థితే, కానీ ఇప్పుడు వారి యొక్క రూపం బయటపడుతుంది. ఏ రూపం అది? తోడేల రూపం, పీక్కుడినే పరిస్థితి అది. ఆమె హల్లెలూయా. అందుకే జాగ్రత్త పడండి. ఒకటి, మన జీవితాల్లో మన ప్రార్థన విషయంలో జాగ్రత్త పడదాం. రెండు, మన జీవితాలలో మోసపరిచేవారు వస్తున్నారు కనుక మోసపరచబడకుండా జాగ్రత్త పడదాం. మూడు, విగ్రహాలకి మనము మన యొక్క జీవితాలు ఆ స్థితిలో వాటికి అప్పగించబడకుండా జాగ్రత్త పడాలి. విగ్రహాలకి మనం ఆరాధించేవారుగా ఉండకుండా ఉండే స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. విగ్రహం అంటే ఏంటిది? లోకంలో మనుషులు చేసే కాదు. మనిషి జీవితంలో ఏది ఎక్కువ ప్రేమిస్తాడో అది విగ్రహం అంట. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, మనం మన జీవితాలలో ఎక్కువ ఏ పని చేస్తున్నామో, ఎక్కువ దేని ప్రేమిస్తున్నామో అది విగ్రహమే అంట. అంటే మన జీవితాలలో ఇప్పుడు ఏం చేయబడాలి అంటే విగ్రహములను పూజించే విధంగా, విగ్రహాలను ప్రేమించే విధమైన స్థితిలోనికి మన జీవితాలను నడిపించబడకుండా జాగ్రత్త పడాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 16వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 16వ అధ్యాయం 12వ వచనం. సహోదరులైనా ఏమనగా వెళ్ళవలనని కానీ వచ్చుటకు మనస్సు లేదు. వచ్చును. మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. 22వ వచనం చదవండి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపించబడిన వాడు. అంటే మన జీవితాలలో ఏం చేయబడాలంటే విగ్రహాలను బలిచ్చే విధమైన స్థితిలో వాటిని ఆరాధించకుండా మన జీవితాలలో దేవునిని ప్రేమించేవారిగా మార్చబడాలి. ఈ విషయంలో ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎప్పటి నుంచి ఒక పిలుపు చేత పిలువబడేవాడు, ఒక ప్రత్యేకమైన పిలుపు. అతని పేరు అబ్రహాం, మనకు తెలిసిన వ్యక్తి. అతను తన జీవితంలో తన యొక్క ఇంటిని, తన బంధువులను, తనకున్న స్వదేశాన్ని విడిచిపెట్టి వస్తున్నవాడే. వచ్చాడు, అంతా బాగానే ఉంది. వచ్చిన వాడి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే బహుగా ఆశీర్వదించబడ్డాడు. హుషారుగా హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నిద్ర వస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అందరు మెలుగుగానే ఉన్నారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, లేఖనాలు బట్టి చూస్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో పిలిచిన పిలుపుని బట్టి దేవుడి యొక్క సన్నిధికి వచ్చిన తన జీవితంలో ఆ స్వదేశాన్ని, బంధువులని అందరినీ విడిచిపెట్టి నడిపించబడ్డాడు. నడిపించబడిన వాడి జీవితంలో ఏం చేయబడిందంటే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. కానీ బాధ, ఏ బాధ? తనకు పుత్రుడు లేడని, తనకు కుమారుడు లేడని బాధ. ఎందుకంటే ఇప్పుడు నాకు కలిగినవన్నీ ఎవరికి అవుతాయి అని అనుకుంటున్నాడు. అంటే తన దాసుడైన ఎలియాజరు మొత్తం అయిపోతుంది అనుకున్నాడు. హల్లెలూయా. హుషారు చూద్దాం. హల్లెలూయా. ఇంకొంచెం పాయింట్ పెంచుదాం. హల్లెలూయా. ఇంకొంచెం పాయింట్ పెంచుదాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అనుకుంటున్న బాధది. ఆ పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. పైన ఆకాశం చూడు, ఇసుక రేణువులు చూడు,
ఇవి ఎన్నో లెక్కింపచేయి, ఇది లెక్కించు, అంతగా నీ సంతానాన్ని అభివృద్ధి పొందిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంతగా అభివృద్ధి పొందిస్తానని చెబుతున్నాడు. దేవుని యొక్క వాక్కులు అతనితో మాట్లాడుతున్నాయి. అంతా బాగానే ఉంది. తర్వాత తన జీవితంలో కుమారుడు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అనుగ్రహించబడిన తర్వాత ఏం చేయబడతాడు? ఇప్పుడు ఎవరిని మర్చిపోతాడు అనుకుంటున్నాడు? దేవుడిని మర్చిపోతున్నాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడున్న ఆ మాటలో గుర్తు చేసుకుందాం ఒకసారి. ఆదికాండము 22వ అధ్యాయమా? 음, 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న కుమారుని, అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేయబడింది? దేవుని మీద ప్రేమ తగ్గిపోయి ఉన్న స్థితిలో ఉండొచ్చు. తన జీవితంలో పరీక్షించబడుతున్న పరిస్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు ఏమి చేయబడుతుందంటే, ఈ యొక్క విగ్రహంగా తన యొక్క జీవితంలో తన కుమారుడిని చేసుకుంటున్న స్థితిలో ఉండొచ్చు. నీకు కలిగిన ఒక కుమారుడిని, అంటే నీవు ప్రేమించిన ఇస్సాకుని నాకు బలి అర్పించు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటే ఇతడు ఎవరిని చేయబడ్డాడు, ఏం చేయబడ్డాడంటే తన కుమారుడిని విగ్రహంగా చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుందేమో. అయితే ఈ విగ్రహంగా చేసుకున్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే అతని జీవితంలో ఏ పరిస్థితికి నడిపించబడుతున్నాడంటే, విగ్రహముగా తన జీవితాన్ని నడిపించబడుతున్న స్థితిలో దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. కనుకని నీవు నాకు భయపడేవాడు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వేమాత్రము వెనుక తీయకుండా నీ కుమారుడు నాకు అనుగ్రహించడానికి, నువ్వేమాత్రం బలార్పించడానికి ఏమాత్రము సందేహించకుండా బలార్పిస్తున్నావు అంటున్నాడు. ఇతను మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది మన జీవితాలలో విగ్రహంగా ఉంది కనుక